సిటీలో కొండాపూర్ ఏరియాకున్న ప్రాముఖ్యత చెప్పాల్సిన పనే లేదు. ఎంఎన్సీలు, ఐటీ కంపెనీలు కొలువుదీరిన కోట ఇది. ఈ ఏరియాలో ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1 ప్రతి విషయంలో ది బెస్ట్ అంటే ఏమిటో తెలిసేలా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. ఈ బోటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నాయి. 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 195 యూనిట్లు అందుబాటులో ఉంటాయి. హాయ్ సార్, నమస్తే. సో ఈ ప్రాజెక్ట్కి అయితే కనుక ఓసీ వచ్చేసి GST అడ్వాంటేజెస్ కూడా బయర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు కస్టమర్స్ ఎవరైతే తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? ప్రాజెక్ట్ గురించి, హైలైట్స్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి ఎలా షేర్ చేసుకుంటున్నారు మీతో? వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చలేదని ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అన్నారు. నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే మనం ఇచ్చిన అమ్యూనిటీస్ కానీ యూజువల్గా ఈ సైజ్ ప్రాజెక్ట్లో 2 ఎకరాల్లో 195 ఫ్లాట్స్ అంటే ఈ సైజ్ ప్రాజెక్ట్కి మేము ఒక 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తే సరిపోతుంది. బట్ వేరే మేము 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ ఆల్ అమ్యూనిటీస్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బొటిక్ అపార్ట్మెంట్స్ అండి. ఇంత చిన్న కమ్యూనిటీలో అన్ని అమ్యూనిటీస్తో అంత స్పేషియస్గా బిల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఇప్పుడు లార్జర్ కమ్యూనిటీస్కి వెళ్తే ఏమవుతుందంటే 1000 అపార్ట్మెంట్లు, 2000 అపార్ట్మెంట్లో ఒక క్లబ్ హౌస్ ఇస్తారు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక చిన్న జిమ్ ఉంటుంది. మీరు పీక్ అవర్స్లో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకుందాం అనుకుంటే మీకు మిషన్ దొరకదు. అట్ ద సేమ్ టైం లార్జర్ కమ్యూనిటీస్లో మధ్య కొత్తగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్. పీక్ అవర్స్లో పొద్దున్నే అందరు ఆఫీసులకు వెళ్ళే టైంలో మీరు లిఫ్ట్ దగ్గర నిలబడితే దగ్గర 10 నిమిషాలు పట్టేస్తుంది. 40 ఫ్లోర్లు పైకి వెళ్ళి కిందకు వచ్చి మనకి లిఫ్ట్ ఎక్కే అవకాశం దొరకడానికి. సో అలాగే ఈవినింగ్ కూడా అదే పరిస్థితి అండి. సో అలా కాకుండా మన దగ్గర ఏంటంటే మీరు నిలబడ్డారు 2-3 సెకండ్లకి మీకు లిఫ్ట్ దొరుకుతుంది. స్విమ్మింగ్ పూల్కి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి 195 ఫ్యామిలీస్లో ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా మనం కంప్లీట్గా అకామిడేట్ చేయొచ్చు. అదే 1000-1500 అపార్ట్మెంట్స్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇమాజిన్ చేయండి, సమ్మర్లో పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఆడుకోవాలంటుంది. వాళ్ళు మరి దిగితే ఏమవుతుంది, నిలబడడానికి కూడా స్థలం ఉండదు. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయండి. అంటే నేను లార్జర్ కమ్యూనిటీస్లో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయని చెప్పట్లేదు, కానీ దానిలో ఉండే అడ్వాంటేజ్ అంటే ఓపెన్ స్పేస్ ఉంటుంది. మా దగ్గర ఓపెన్ స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ వీ హ్యావ్ గివెన్ మాక్సిమం పాసిబుల్ అమ్యూనిటీస్. బిఫోర్కి ఇప్పటికి కంపేర్ చేస్తే మనకి ఈ మార్కెట్ ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో లాస్ట్ తెలంగాణ రైజింగ్ ఎప్పుడైతే నవంబర్లో రేవంత్ రెడ్డి గారు టేకప్ చేశారో ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ సైన్స్ బాగా కనపడ్డాయండి. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, లాట్ ఆఫ్ వాకిన్స్. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ సాటర్డే సండే సేల్స్ టీమ్ కి టైం కూడా ఉండట్లేదు హ్యాండిల్ చేయడానికి. 30-40 మంది వాకిన్స్ వస్తా ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అండి. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ కస్టమర్స్ అంతా దే వేర్ అవే ఫ్రమ్ ది మార్కెట్. సేల్స్ పెద్దగా లేకుండా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిందండి. అండ్ ప్రేరా బిల్డ్కాన్ నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎలాంటివి, కమర్షియల్ ఆర్ మనకి ఇలా రెసిడెన్షియల్ చేస్తున్నారా? 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఒకటి బాంబే హైవేలో ముత్తంగి అని విలేజ్ ఉందండి, పటంచెరు దాటాక. అక్కడ హైవే ఫేసింగ్ ఒక 2 acres ల్యాండ్ పార్సల్ తీసుకున్నాము. హైవేకి మనం కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నామండి. అందులో రిటైల్ ఫుడ్ కోర్ట్స్, తర్వాత బ్యాంక్వెట్స్, హోటల్ రూమ్స్ ఇవన్నీ వస్తాయి. అది కాకుండా వీఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ 75 acre ఫార్మ్ ప్లాట్ లేఅవుట్ ఆన్ బెంగళూరు హైవే అండి. హైవే ఫేసింగ్ పెట్టేది. మనం హైవే సైడ్ ఫుడ్ కోర్ట్స్ ఒకటి ప్లాన్ చేస్తాం. వెరీ హై అండ్ సోఫిస్టికేటెడ్ ఫుడ్ కోర్ట్స్ అండి. అంటే యూ నేమ్ ఇట్, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఈట్ దేర్. వీఆర్ గివింగ్ 5-star కైండ్ ఆఫ్ అంబియన్స్. ఈ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి మనకి.